హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ అందులోని మెరిట్స్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక రోగిని ట్రీట్ చేసేటప్పుడు రోగి యొక్క వ్యాధి లక్షణాలనే కాకుండా మానసిక గుణగణాలను కూడా పరిగణలోకి తీసుకుంటామనమాట. ఎందుకు అనంటే, మన మైండ్ అనేది బాడీని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన బాడీ అనేది పూర్తిగా మైండ్ యొక్క కంట్రోల్‌లో ఉంటుంది. సో, మైండ్ అండ్ బాడీ 2 చాలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. దే గో ఇన్ ఏ కోఆర్డినేటెడ్ వే. సో, అందువల్ల మనం రోగిని ట్రీట్ చేసినప్పుడు మానసిక వెల్ యాస్ శారీరక గుణగణాల్ని పరిగణలోకి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ యాస్పెక్ట్‌కొస్తే థాట్స్, రోగి యొక్క థాట్స్, ఎమోషన్స్, రియాక్షన్స్, లైక్స్ అండ్ డిస్‌లైక్స్ అంటే ఇష్టాయిష్టాలు ఇవన్నీ గూడా పరిగణలోకి తీసుకుంటాం. అలాగే వ్యాధి యొక్క లక్షణాలు గూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు మెడిసిన్ ఇవ్వటం అనేది జరుగుతుందనమాట. ఇలా ఎందుకు చేస్తాము అనంటే ఆహ్, ఏ ఇద్దరు మనుషులు కూడా ఒక రకంగా ఉండరు. ఏ ఇద్దరు మనుషుల యొక్క క్యారెక్టర్స్ ఒక రకంగా ఉండవనమాట. సో, ప్రతి మనిషి యునీకే. అంటే ఎవ్రీబడీ ఈస్ యునీక్. సో, మనం మెడిసిన్ ఇచ్చేటప్పుడు కూడా ఈ మానసిక అండ్ శారీరక గుణగణాల్ని పరిగణలోకి తీసుకుంటామనమాట. దీనివల్ల జబ్బనేది పూర్తిగా తగ్గుతుంది. పూర్తిగా జబ్బనేది పూర్తిగా నయమవుతుందనమాట. సో, హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యొక్క ప్రత్యేకమైన చికిత్సా విధానం అనమాట ఇది. సో, దీన్నే హోలిస్టిక్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. సో, దిస్ ఈస్ ద మెరిట్ ఆఫ్ హోమియోపతి.